గురుగారు నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా చాలా మంది బంగారం తాకట్టులో ఉంటారు. చాలా మందికి మీరు రెమెడీస్ చెప్తుంటారు. పూజల గురించి చెప్తూ ఉంటారు. బంగారం తాకట్టు చాలా మంది పెట్టి అవస్థపడుతూ ఉంటారు. వడ్డీలు కట్టడం, ఆ బంగారం విడిపించుకోవడానికి టైం సరిపోదు, డబ్బులు కూడా ఉండవు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం రెమెడీ ఇస్తారు తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలంటే? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదటి ఏంటంటే మీ బంగారానికి మీరు వడ్డీ కడుతున్నారు దాన్ని తాకట్లో పెట్టి. అది కూడా పూర్తిగా కాదు, దాంట్లో కొంత భాగం డబ్బులు తీసుకొని. అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. ఇంకొకటి, బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం కానీ లేకుంటే శుక్రవారం కానీ తాకట్టు పెట్టకూడదు. ఓకే. చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అవుతుంది. ఎందుకు అంటే మంగళవారం నాడు మీరు ఏ పని చేసినా రిపీటెడ్ గా చేస్తారంట. అంటే ఉన్న బంగారం అంతా బ్యాంకులోకి వెళ్ళిపోతుంది, తాకట్లోనే ఉంటుంది, ఇంకా మళ్ళీ రాదు. రెండవది, మీరు బంగారం విడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి శుక్రవారం కూడా చేస్తే మళ్ళీ అంతే వెళ్తుంది. అమ్మవారు అలుగు వెళ్ళిపోతుందంట. శుక్రవారం అనవసరంగా అమ్మవారిని పంపిస్తే అలిగి వెళ్ళిపోతుంది. ఓకే. అందుకే అమ్మవారు అలిగి ఎక్కడికి వెళ్తుంది అని అంటే కుబేరుడి రాజ్యానికి వెళ్తుంది. ఓకే. అందుకే కుబేరుడి రాజ్యం పేరు ఏంటి? అలకాపురి. అమ్మవారు అలిగే రాజ్యానికి ఆయన అధిపతి. ఓకే. అమ్మ, చెల్లెమ్మ, అక్క వచ్చిన అదా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకుంటాడు. ఓకే. ఇంకా వడ్డీ తీసుకుంటా ఉంటాడు. కాబట్టి మనం రెండు విషయాలు, మంగళవారం శుక్రవారం బంగారం మొట్టమొదటి బంగారం తాకట్టు పెట్టడం మానేసి పడేశారు. ఎట్టి పరిస్థితిలో చేయరు. రెండు, వడ్డీ కట్టాల్సి వస్తే మీరు రేపు వడ్డీ కట్టాలంటే ఈ రోజు ఏం చేయాలంటే ఇంట్లో చిల్లర డబ్బులు ఒక కప్పు నిండా చిల్లర డబ్బులు తీసుకోండి. మీ ఇంట్లో బీరువాలో నైరుతి మూల బీరువా ఉంటుంది, దాంట్లో ఆ గాజు కప్పు నిండా చిల్లర నింపి పెట్టండి. చుట్టూ అద్దాలు పెట్టండి. ఆ డబ్బుల్లో పచ్చకర్పూరం వేయండి. వెలిగించారు. మళ్ళీ కొంతమంది పంతులు గారు వెలిగమంటా అంటుంది. వెలిగించదు, వేయమన్నాడు, ఊరికే వేయమంటాడు, వెలిగించమని వేయమంటారు కదా. కాదు, వాసన కోసం వెలిగించొద్దు. వేసి ఈ డబ్బు మీరు తెల్లారి తీసుకెళ్లి ఏవైతే కట్టాలనుకున్న డబ్బులు ఉన్నాయో ఫోన్ పేలు గూగుల్ పేల ద్వారా కట్టకండి. ఫిజికల్ క్యాష్ అక్కడ పెట్టండి. ఆ పచ్చకర్పూరం పెట్టిన చోట పెట్టండి. మరుసటి రోజు ఆ యొక్క వడ్డీ డబ్బులు కట్టండి. ఇలా 11 సార్లు కడితే లేదా 5 సార్లు కడితే మీకు కట్టాల్సినటువంటి డబ్బులు మళ్ళీ అంటే రావాల్సిన బంగారం సరిపడ డబ్బు సమకూరుతుందట. పచ్చకర్పూరం అంటే అమ్మవారికి బాగా ఇష్టం. ఎక్కడైతే వాసన పీల్చుకొని నిద్రించి ఉంటుందో మళ్ళీ ఆ ప్రదేశానికి ఎప్పుడెప్పుడు వద్దామా ఎదురు చూస్తారు. ఓకే. కాబట్టి పచ్చకర్పూరంలో ఆ అమ్మవారిని లక్ష్మీదేవి నుంచి తీసుకెళ్లి కట్టండి. రెండు, మీరు బంగారం విడిపించుకునే రోజు ఏదైతే ఉందో మంగళవారం నాడు విడిపించుకోండి. మీరు ఏ రోజు తాకట్టు పెట్టినా సరే ఏమవుతుంది, మళ్ళీ బంగారం మీ ఇంటికి బంగారం వస్తుంది. మీన్ వైల్ అక్షయ తృతీయ వచ్చింది, లేదు ఇంకేదైనా మంచి పండగ రోజు వచ్చింది, మీ ఇంట్లో మీ ఆవిడ ఏమండి కొంచెం బంగారం కొనండి అంటే ఉన్న బంగారమే తాకట్లో ఉంది, మళ్ళీ బంగారం ఏదైనా విసుక్కోకుండా ఒక కాసు ఎంత అండి, 2 మిల్లీలు 3 మిల్లీలో కూడా కాసు వస్తుంది కదా, మంగళవారం నాడు కొనండి. ఎప్పుడైతే మంగళవారం బంగారం కొనడం ప్రారంభిస్తారో వస్తూనే ఉంటుంది. ఓకే. ఆ బంగారం కొనేప్పుడు ఫైనల్ బిల్ ఏదైతే ఉంటుందో అది 9 అవ్వాలి. ఉదాహరణకు ఆయన 1700 రూపాయలు లేదా 17,000 రూపాయలు అన్నాడు అనుకోండి. 7 + 1 ఎంత? 8 కదా. ఇంకొక రూపాయి కానీ 10 రూపాయలు కానీ యాడ్ చేయండి దాన్ని. ఓకే. నేను ఇంకా 100 రూపాయలు అనుకుంటున్నాను. 1 రూపాయి చేసినా చాలండి. ఓకే. ఇచ్చి బిల్ ఇంతకే ఇమ్మనండి. నాకు 17,000 1 రూపాయికి లేదా 17,000 10 రూపాయలకి లేదా ఆ బిల్ కాపీ మీద 10 రూపాయలు తీసుకొని ప్లస్ 10 రూపీస్ అని ఆయన రాయమనండి చాలు. ఎప్పుడైతే 9 సంఖ్యతో బంగారం కొంటారో కొంటూనే ఉంటారు. 9 సంఖ్యతో బంగారమే కాదండి, ఏ వస్తువు కొన్నా అది జరుగుతూనే ఉంటుంది. పొరపాటున ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రౌండ్ ఫిగర్ 9 అయితే కూడా ఆ 9 కట్ చేసేసేయండి, అవ్వకూడదు. మళ్ళీ హాస్పిటల్ ఖర్చు చేస్తూ ఉంటాం. ఓకే. కాబట్టి తాకట్టులో పెట్టిన బంగారం తిరిగి రావాలంటే ఈ రెమెడీస్ అన్ని కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఏమిటి? ఒకటి, మంగళవారం లేదా శుక్రవారం బంగారం తాకట్టు పెట్టద్దు. బంగారం తెచ్చుకోవాలంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంటికి తెచ్చుకోవాలి. ఖచ్చితంగా బంగారం కొనాలి, ఆర్నమెంట్ కొనాలి అంటే మీరు మంగళవారం శుక్రవారం చేయకండి. ఎందుకంటే ఒరిజినల్ బంగారం మీరు తెచ్చుకోవట్లేదు. 10,000 రూపాయలకు డబ్బులు ఇచ్చి 9,000 వెలగల బంగారాన్ని తెచ్చుకుంటున్నారు. అది కూడా ఇబ్బంది. ఓకే. అదొకటి. మీరు అప్పు తీర్చాలి అని అంటే పచ్చకర్పూరంలో పెట్టి అప్పు తీర్చండి. దానివల్ల తొందరగా అప్పు తీరుతుంది. పూర్తి బంగారం, బ్యాంక్ లో ఉన్న బంగారం తెచ్చుకోవాలంటే కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ మళ్ళీ ఇంటికి తెచ్చుకొని మళ్ళీ ఎక్కడైతే మనం డబ్బులు పెట్టి పెడుతున్నాం కదా లాకర్ లో,
అదే లాకర్ లో పెట్టండి. దీని వల్ల ఖచ్చితంగా మీ బంగారం మళ్ళీ మీ ఇంటికి తిరిగి వస్తుంది. ఓకే. సో ముఖ్యంగా మీరు అన్న రెమెడీ బాగుంది. దాంతో పాటు బంగారం ఏ రోజు కొనాలని ఇంతవరకు నేను చూడలేదు. ఈ మంగళవారం రోజు, శుక్రవారం రోజు కొనడం కానీ, 9 సంఖ్యలో కొనడం కానీ చాలా కొత్త. ఇంకా చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే సార్, అక్షయ తృతీయ అవును. వచ్చిందంటే బంగారం కొనాలి, బంగారం కొనాలి. అవును. అక్షయ తృతీయ వచ్చిన నాడు బంగారం కొంటే కొనండి, ఇంకా డబ్బులు ఉంటే తప్పు లేదు, బంగారం కొనాలి అందరూ, చాలా మంచిది. దానికంటే ముందు పని చేయండి. మీరు రెగ్యులర్ గా గుడికి వెళ్తున్నారు, ఏదో ఒక అర్చకుడితో మాట్లాడుతుంటే ఒక పూజ కొనండి. ఆ పూజలో నీళ్లు నింపండి, దాంట్లో ఒక ₹1 బిల్ల వేయండి, వేసి దాని కింద ఒక వస్త్రం పెట్టి ఇంకొంచెం దక్షిణ పెట్టి, అయ్యా అక్షయ తృతీయ కదా, అక్షయము అని అంటే బంగారం అంటే ఎప్పుడు కూడా పెరిగేటువంటిది కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు ఎప్పటికీ ఇలా ఎప్పుడంటే అప్పుడు నీళ్లు పోసుకుంటూ చల్లగా ఉండేటువంటి కుండ మీకు దానం ఇస్తే మంచిదన్న ఉద్దేశంతో తెచ్చామని అర్చక స్వామికి ఇచ్చి దానం చేయండి, చాలా మంచిది. ఓకే. అందులో ₹1 అండి. ఒక్క అనేది తాంబూలం, ₹1 బిల్ల ఇచ్చే దక్షిణ. పైన మీరు ఏ నోటు పెడతారో, ఫోన్ పేలు కొడతారో ఇవాళ తెలియదుగా, అందుకని దాంట్లో కాయిన్ ఏమంటున్నారు పెట్టి ఒక వస్త్రం పెట్టి ఆ పూజ ఇవ్వడం వల్ల ఏమైనా సరే మనకు తెలవక ధనము గాని బంగారం గాని కొనేటప్పుడు దోషాలుంటే పోతుంది. ఏ రోజు కొనకూడదు గురువు గారు? ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనకూడదని ఏం లేదండి, ఏ రోజన్నా కొనొచ్చు, ఏ రోజన్నా కొనొచ్చు. కానీ మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి, అంటే మనకు తెలిసిన దగ్గర వాళ్ళు గతించిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి 11 రోజులు ఉంటే మనకేంటి, మనం పోయి బంగారం కొనుక్కుంటాం, చాలా తప్పు. అశౌచంలో అమ్మవారిని తీసుకొస్తే దొంగలు దొంగతనం చేసి తీసుకెళ్లడం కానీ ఎక్కడైనా పడిపోవడం కానీ జరుగుతుంది. అశౌచంలో మైలలో ఉన్నప్పుడు, పురుడులో ఉన్నప్పుడు బంగారం కొనొద్దు. మీ మైల గాని పురుడు గాని పూర్తి కావాలి. ఎవరైనా చనిపోయిన 11 రోజులు పూర్తయ్యి దశదిన కర్మలు పూర్తయిన తర్వాత బంగారం కొనాలి. ఆ లోపు ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనొద్దు. బ్రాహ్మడికి మనకు భూదానం, గోదానం, సువర్ణదానం చేస్తారు కదా, వాటికి కూడా ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి, అయ్యా మీరు తెచ్చుకోండి, ఆ కాసు ఏదైతే ఉంటుందో మీరు తెచ్చుకోండి, నేను దానంలో పెడతా అంటారు తప్ప దాన్ని కొని తీసుకురాదు. లేదా ఎవరికైతే శౌచము లేదో, ఎవరికైతే మైల లేదో వాళ్ళతోని కొని తెస్తారు తప్ప పురుల్లో గాని మైలలో గాని బంగారం ఎట్టి పరిస్థితుల్లో మృతా శౌచము, జాతా శౌచము పనికిరాదు. ఓకే గురువు గారు, అలాగే బంగారం పోతే మంచిది అంటారు, బంగారం దొరికితే మంచిది కాదు, మన బంగారం పోతే మంచిది అంటారు, నిజమేనా? బంగారం పోతే మంచిది ఏంటి సార్, బంగారం పోతే పెద్ద దోషం. ఓకే. మనకు మన ఇంట్లో నైరుతి భాగం ఉంటుంది కదా, అక్కడ నిరుతుడు అనేటువంటి ఒక దిక్పాలకుడు ఉంటాడు. ఓకే. ఆయన డ్యూటీ ఏంటి అని అంటే సెక్యూరిటీ గార్డ్, అమ్మవారికి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్. ఎప్పుడు కూడా నైరుతి భాగము మూసేసే ఉండాలి, ఓపెన్ ఉండకూడదు. ఓకే. ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి, ఈశాన్య భాగం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా క్లోజ్ ఉండాలి, కార్నర్. ఓపెన్ ఉంటే దొంగలు పడతారు. ఎప్పుడైతే బంగారం పోయిందో నిరుతుడికి సంబంధించినటువంటి దోషం ఉందని అర్థము. సౌత్ వెస్ట్ కదండి నైరుతి అంటే? సౌత్ వెస్ట్ కార్నర్. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో బంగారం పోయింది అంటే దానికి సంబంధించి ఇంకేదైనా సరే రెమెడీ చేయాలి. ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది, ఎలా పోయింది. నాకు తెలిసిన కుటుంబం పేరెందుకు కానీ ప్రతి సంవత్సరం అమ్మవారి పూజలో బంగారం ఏదో రకంగా పోయేది. అయితే కాసు పోయేది, ఉంగరం పోయేది, గొలుసు పోయేది, ఇలా ఇబ్బందులు పడ్డారు. అలా అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఏదైనా నవగ్రహ హోమం కానీ, ఏ గ్రహం దోషం వల్ల జరిగిన వారు నవగ్రహ హోమం కానీ, లేదు ఇంట్లో దగ్గరలో ఏదైనా నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకు సంబంధించి మామూలు ఒక షోడశోపచార పూజ అయినా చేయించుకోవడం మంచిది. దానివల్ల కూడా ఈ దోషాలు ఉంటే పోతాయి. ఓకే. ముఖ్యంగా పోయిన వాళ్ళని చూసినాము, బంగారం పోయి మంచిగా వాళ్ళని కూడా చూసినాము, బంగారం పోయిన తర్వాత కలిసి వచ్చిన వాళ్ళని కూడా చూడడం జరిగింది. అప్పుడు ఏం చెప్తారు గురువు గారు? కొంతమంది దేవుడికి మొక్కుకుంటారు, అలా కాకుండా ఇంట్లో బంగారం అదే మన చేతి నుంచి పడిపోయి వేరే వాళ్ళకి దొరికిన బంగారం వాళ్ళు ఇవ్వని పక్షంలో అలా తెలిసిన వ్యక్తికి కలిసి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర నుంచి బంగారం పోయింది అంటే మనం ఎక్కడో ముఖ్యం, ఏ దేవుడికో ఏదో చేయిస్తాను ముఖ్యం. ఓకే. అది తీర్చకుంటే ఖచ్చితంగా బంగారం పోతుంది. తీర్చకుండా మన హ్యాపీలో మనం ఉన్నాం అనుకో, అప్పుడు పోతుంది. చాలా మంది ఏమనుకుంటారు ఏంటంటే దేవుడికి మొక్కి ఒకవేళ ఆ యొక్క మొక్కు తీర్చకపోతే బంగారం పోవడము, జైల్లో పెట్టడం ఇట్లాంటివి అవుతాయంటే పాపం స్వామివారు చేయరా పని. వెంకటేశ్వర స్వామి మొక్కితే ఆయన చేయడు. భూమి నుండి ఆకాశ పర్యంతం మధ్యలో అష్ట వస్తువులని 8 మంది ఉంటారంట. ఆ 8 మంది డ్యూటీ ఏంటంటే స్వామివారు ఎందుకు బాధపడుతున్నారు, ఆయన మనసు ఎవరు నొప్పించారు చూసి ఆ శిక్ష ఎవరికి అయినా వాళ్ళకి వేసేస్తారు. అదే వదిలేరా పాపం, వాడు ఎన్నోసార్లు విష్ణు సహస్రనామాలు చదివాడు, వాడు ఎన్నోసార్లు లలితాలు చేసి సహస్రనామం చేశాడు అంటే స్వామి మీ
బాధకు కారణమైన వాడు మళ్ళీ మిమ్మల్ని తృప్తిపరిస్తేనే వాడు వదిలేస్తా అని వాళ్ళ డ్యూటీ అది. అలా బంగారం పోతుంది. అలా పోతుంది. కాబట్టి అలా సంభవించిన దోషం, అలా దానికి సంబంధించిన రెమెడీ జరగాల్సిందే, లేకుంటే కష్టం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.